హాయ్ అండి, అందరికీ ఎగ్ రైస్ చేసుకోవడం చాలా ఈజీ. ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ పోసి కొద్దిగా జీలకర్ర వేసి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసి స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తే బాగుంటుంది. కరివేపాకు వేసి అంతా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని అందులో పసుపు వేసుకొని ఇప్పుడు అందులోనే ఉప్పు కారం వేసుకోవాలి. మనకు సరిపడా వేసుకొని అది కొద్దిగా అటు ఇటు ఫ్రై అయిన తర్వాత చిటికెడు గరం మసాలా వేసుకొని మనకు కావాల్సిన క్వాంటిటీకి సరిపడా రైస్కి సరిపడా ఎగ్స్ వేసుకొని అంతా ఇలా చేసుకోవాలి. నేను ఇందులో 4 ఎగ్స్ వేసాను. అవి అటు ఇటు అనేలోపు ఫ్రై అయిపోయినాయి. కొద్దిగా మంట బాగా పెట్టి అది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి. అంతే, ఈజీగా పిల్లలకి టేస్టీ ఎగ్ రైస్ చిటికలో రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా చాలా టేస్టీగా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ, బాయ్.